గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిరంజీవి గారి సినిమా ఎలా ఉండబోతుంది సార్? చాలా గొప్ప ఉంటుంది సార్ ఇప్పుడు మేము చేయబోతుంది మార్చిలో స్టార్ట్ అవుతుంది సార్ చాలా గొప్ప సినిమా మళ్ళీ కొత్తగా సెన్స్ వాల్తేర్ గారు చేశాం కదా సార్ కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్కూల్కి వచ్చేస్తున్నాం. ఉమ్. స్కూల్ మార్చేసాం. మాస్ కాదా? మాస్లోనే మాస్లోనే. మాస్లోనే సెన్సిబుల్ మాస్, ఉమ్. ఒక సెన్సిబుల్, చాలా సెన్సిబుల్ మాస్ ఇది. సార్ అరే చిరంజీవి గారు ఇప్పుడు చేయలేదు ఇది అనిపించే ఒక మాస్ క్యారెక్టర్. ఓ. ఈవెన్ క్లాస్ ఆడియన్ కూడా ఉమ్. అరే భలే క్యారెక్టర్ చేశారు చిరంజీవి గారు అని. మల్టీ బిలియనియర్ సాఫ్ట్వేర్ డాక్టర్స్ వీళ్ళు కూడా ఇష్టపడి ముచ్చటపడే ఒక క్యారెక్టర్ కథ అది. చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ మీరు చెప్తుంటే. సార్ సరిగ్గా ఒక ఏడాది క్రితం ఇదే స్టూడియోలో ఇప్పుడు మీరు ఏ చైర్లో అయితే కూర్చొని ఉన్నారో అదే చైర్లో శ్రీనువైట్ల గారు కూర్చొని ఉన్నారు. ఓహో. నేను అప్పటికి యాంకర్ని కాలేదు, నేను రైటర్ని. బేసిక్గా ఒక 12-13 ఏళ్ళ నుంచి రైటర్ని. ఓకే. అదే చైర్లో శ్రీనువైట్ల గారు కూర్చొని ఉన్నారు. క్వశ్చనరీ రాసుకొని ఇచ్చాను. మొత్తం ఇస్తా భయపడతా మీ ప్రస్తావన గురించి క్వశ్చనరీ ఉంది, కొట్టేస్తారేమో చూస్తూ ఉన్నాను. ఓ కొనా గురించి ఉందా, ఓకే అని చెప్పి నవ్వేశారు ఆయన. ఉంచున్నాను అనమాట. అంటే తర్వాత కాలంలో మీ మాటలు కూడా విన్నాను. శ్రీనువైట్లతో ఇష్యూ వచ్చింది, బట్ ఓకే మేము ఫ్యూచర్లో కలిసి పనిచేస్తాము, టైం రావాలి అని చెప్పేసి మీరు కూడా అన్నారు, ఆయన కూడా అదే అంటున్నారు. 100%. సో మీ ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది కానీ ఆ గ్యాప్ని దాటేశారు. కరెక్ట్ వర్డ్. గ్యాప్ని దాటేశారు. వైరం వేరు, గ్యాప్ వేరు, శత్రుత్వం వేరు. శత్రుత్వం అయితే రాలేదు. తెలియదు. మీతో సినిమా చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు, ఆయనతో సినిమా చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. అయితే ఇది కలపాల్సింది రైటరే కదా, కలపాల్సింది ప్రొడ్యూసర్ కాదు. ఇక్కడ ఒకటి ఉంది, అంటే నేను రైటర్ని కాబట్టి మీడియా వరకు నాకున్న అవగాహనతో అడుగుతున్నాను. ఇంత ట్రావెలింగ్లో ఒక డి, ఒక రెడీ, ఒక వెంకీ, కింగ్, ఒక బాద్షా, ఒక కింగ్, ఇలాంటి కథ, ఇలాంటి మెప్పించి ఇంకో కథ ఒక దూకుడు, ఇలాంటిది పుట్టాల్సింది మీ మెదలో నుంచే కదా. అది పుట్టినప్పుడు దీనికి శ్రీనువైట్ల అయితేనే న్యాయం చేస్తాడు అనే నమ్మకం కలగాల్సింది కూడా మీకే కదా. ఆ బీజం పడాల్సింది కోనా వెంకట్ నుంచే కదా అని నాకు అనిపిస్తుంది. అలా ఉండదు సార్. ఒక లెవెల్కి వచ్చింది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు శ్రీను అన్నవాడు పెద్ద డైరెక్టర్ సార్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు నా దగ్గర పలానా హీరో డేట్స్ ఉన్నాయి, అతను కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, యాక్షన్ ఎంటర్టైనర్. అతను నా దగ్గరికి వచ్చి దీనికి మీరు గోపీమోహన్ మీ ఇద్దరు జాయింట్గా చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. ఆ హీరోని అడిగాను, ఓకే అన్నాడు. సీను దగ్గరికి వెళ్ళి నా హీరోని అడిగాను, ఓకే అన్నాను. కోనా గోపీమోహన్ కూడా ఓకే అన్నారు. మీకు ఓకేనా? నాకు ఓకే అంటాడు. ఇలాగా ఆ ఇనిషియేషన్ జరగాల్సింది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, ఉందా? ఉంది నా దగ్గర కథ ఉంది. ఓకే, ఆ కథ అల్లు అర్జున్కి సూట్ అవుతుంది. ఓకే, సీను కైండ్ ఆఫ్ దూకుడు కైండ్ ఆఫ్ అనుకోండి. సో ఇప్పుడు నా దగ్గర ఉంది కథ అంటే అల్లు అర్జున్ చేస్తాడా? సార్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ గారే అనుకుందాం. మా కోన మనోడు ఒక కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, మీ కాంబినేషన్ అయితే కరెక్ట్ అని కలిపేది నిర్మాత అవుతాడు. ఇప్పుడు కలిపేది రైటర్ అవ్వడు, కలిపేది ప్రొడ్యూసరే. అందరిని కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి సినిమా చేసేది ప్రొడ్యూసరే. మీ కాంబినేషన్ గురించి ఎందుకు ఇంత గట్టిగా అడుగుతున్నా అంటే సార్, సారీ టు సే దిస్, అంటే ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఇప్పుడు మన ఇండస్ట్రీలో టైర్ 2 హీరోల గురించి తీసుకుంటే, నేను పేర్లు ప్రస్తావించట్లేదు, చాలామందికి హిట్లు లేవు సార్. సిన్సియర్గా కష్టపడుతున్నారు, కొత్తగా ప్రయత్నించాలని చెప్పి ట్రై చేస్తున్నారు, కానీ టైర్ 2 హీరోలకి హిట్లు ఉండట్లేదు. ఆడియన్స్ కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేసే రోజులు మళ్ళీ వచ్చినాయి. మీలాంటి వాళ్ళు మళ్ళీ కలిస్తే ఒక 5-6 మంది హీరోలకి అద్భుతమైన హిట్లు పడతాయి. సో అందుకే నమ్ముతాను నేను. సో అందుకని ఇంత గట్టిగా అడిగాను. అవునవును. సో మీ కాంబినేషన్
లో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఒక 2, 3 సినిమాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మీ కాంబినేషన్ అనంగానే నాకు భయమేస్తుంటది. ఒక పక్క ఎలా హ్యాండిల్ చేశార్రా అని చెప్పి 'వెంకీ' సినిమాలో ట్రైన్ సీక్వెన్స్. అంటే సీక్వెన్స్ బాగుంది, క్యారెక్టర్లు బాగున్నాయి, ఆర్టిస్టులు బాగున్నారు, రైటింగ్ బాగుంది, ఓకే. బట్ ఒక మాస్ సినిమాలో అరగంట సేపు ఒక సినిమాని ట్రైన్‌లోనే పెట్టి నడిపించాలి అనే ఎలాంటి ధైర్యంతో ముందుకెళ్లారు? దీనికి డెఫినెట్గా ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది సీను వీటికి. సార్. నేను ఆ క్యారెక్టర్సే క్రియేట్ చేశాను. ఈ హ్మ్. క్యారెక్టర్స్ రాయగలిగి పంచులేవి కొన్ని వేసి ప్లస్ తనకు కూడా కామెడీ టైమింగ్ దానికి అది ఒక కొత్తదనం ఏదో ఒక సినిమాలో ఒకటి ఉండాలి ఎలిమెంట్ ఒకటి. హ్మ్. అది కొత్తగా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా 20 ఇయర్స్ తర్వాత కూడా. సార్. 25 ఇయర్స్ సార్. 2003 అంటే 23 ఇయర్స్. 23 ఇయర్స్ తర్వాత కూడా వెంకీ గురించి మాట్లాడుతున్నారంటే ఆ కొత్తదనమే కదా. సార్. అలాగే ఏదో ఒకటి సింబాలిక్గా ఉండాలి, ఏదో ఒకటి అని అందులో అన్ని క్యారెక్టర్స్ పెట్టేసాం కదా అందులో. అవును. ప్యాక్డ్‌గా ఉంటది. ఆ ప్యాక్డ్ ఉంది కాబట్టి బోర్ కొట్టదు. ఒక గంటన చూస్తారు. సార్. ఆ నమ్మకం అంతే అది. సార్. ఆ నమ్మకం ఇంకా దాంట్లో ఒక్కోళ్ళకి ఒక్కొక్క క్యారెక్టరైజేషను. హ్మ్. ఆ క్యారెక్టరైజేషన్స్లోంచి అది క్రియేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ 25 మినిట్స్ అట్లా. సార్. అండ్ 'డి' విషయానికొస్తే శ్రీహరి గారి క్యారెక్టర్. అవును. ఆయన పర్ఫార్మెన్స్ గురించి గానీ, ఆయన ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిన విధానం గురించి గానీ, మీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేసుకుంటారా? పెర్ఫార్మెన్స్ చేయించడం విషయంలో సీను వెయిట్ నెంబర్ 1. సార్. ఇప్పుడు నేను ఒక మోడ్యులేషన్ ఊహించుకొని రాస్తాను కదా, నేను ఊహించని మోడ్యులేషన్ చెప్పిస్తాడు. హ్మ్. నేను చూసి షాక్ అవుతా. అమ్మని భలే చెప్పించాడు సీను అని. మోడ్యులేషన్ కింగ్ సార్. సీను. శ్రీహరి గారి విషయంలో ఎలా హ్యాండిల్ చేశారు? ఆ శ్రీహరిని కూడా తనే హ్యాండిల్ చేశాడు. సార్. తను ఒక మంచి గోదావరి జిల్లా ఎటకారం ఉంటుంది కదా, హ్మ్. అది తెలంగాణకు అప్లై చేశాడు. చేసి చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా తను హ్యాండిల్ చేశాడు. సార్. శ్రీహరి కూడా నాకు బాగా ఇష్టం. మేము బాగా క్లోజ్ ఉండేవాళ్ళం. ఆ సినిమా నుంచి ఇంకా క్లోజ్ అయ్యాం. సార్. అలాగా తను యాక్షన్ ఎంటర్టైనర్మెంట్ ఈక్వల్గా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా సమానంగా హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ సీను. సార్. అలాగే వి వినాయక్. సార్. ఇలాగే ఇప్పుడు బాబీ. సార్. చాలా వెరీ ఫ్యూ డైరెక్టర్స్కి క్యాలిబర్ ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ప్యూర్ యాక్షన్ ఎక్స్ట్రాడనరీ చేస్తారు. అవును. అవును. కామెడీ దగ్గర మళ్ళీ చతికిలు పడతారు. వాళ్ళకి గ్రిప్ ఉంటుంది అంతా. సార్. నేను చూస్తే అర్థమైపోతుంటుంది. అవును. కొంతమంది కామెడీ ఎక్స్ట్రాడనరీ హ్యాండిల్ చేస్తారు. యాక్షన్, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రజెంటేషను, హీరో ఎలివేషన్స్, ఒక ఇది అక్కడ మళ్ళీ డల్ అయిపోతారు. సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.